మెప్మాలో నకిలీ గ్రూపులు సృష్టించి 9 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, స్కామ్పై విచారించాలని జిల్లా సమైక్య అధ్యక్షురాలు అఖిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల ఫిర్యాదుతో ఇటీవల 8 మంది మెప్మా ఉద్యోగులపై వన్ టౌన్లో కేసు నమోదు చేశారు. కేసులో A5 నిందితురాలు గుడికందుల భూదేవిని అరెస్టు చేసి వన్ టౌన్లో సిఐ ఫిరోజ్ కోర్టులో హాజరుపరిచారు. మెప్మా సిఓ భూదేవికి ఈ నెల 13 వరకు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించారు. నకిలీ గ్రూపులు సృష్టించి వివిధ బ్యాంకుల నుండి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. స్కామ్లో పాత్ర ఉన్న మిగిలిన ఉద్యోగులను త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ ఫిరోజ్ తెలిపారు. పల్నాడు జిల్లా మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన పోయిన నెల 18వ తారీఖు జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ అయిన అఖిల గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది మెప్మా ఉద్యోగులపైన ఒక కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దానిలో సుమారు 9 కోట్ల మేరకు బ్యాంకులో రుణాలు ఫ్రాడ్గా ఇప్పించి దాదాపు 80 గ్రూపుల్లో ఫ్రాడ్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించినట్లుగా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రాథమికంగా విచారణ జరిపించి విచారణ కమిటీ వాళ్ళ ద్వారా ఒక నివేదిక రూపంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మొన్న నైట్ కేసులో ముద్దాయి అయినటువంటి భూదేవి అనే ఆమె కర్నూలులో ఉండగా ఆమెని కర్నూలులో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు ఆమెకి ఈ నెల 13వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాయిల గురించి కూడా మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. వారిని కూడా త్వరలోనే పట్టుకొని వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.